ఆ బేబీ చిన్నప్పుడే మంత్స్ బేబీ ఉన్నప్పుడే మళ్ళీ కన్సీవ్ అయ్యారు ఆ మదర్, అప్పుడు మళ్ళీ ఇట్లా డిసార్డర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా ఫీటస్ కి? ఫీడింగ్ టైంలో ప్రెగ్నెన్సీ పోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఫీడింగ్ కోసం హార్మోన్ షేర్ అయినాయి, ప్లస్ ఆల్రెడీ 6 months బ్యాకే డెలివరీ జరిగి బాడీ ఇంకా రిపేర్ కండిషన్లో ఉంది. బట్ బాడీ అనేది 1 year వరకు ఫీడింగ్ ఇచ్చేటువంటి సిస్టమ్ మనకు బాడీలో. 9 months అనేది మినిమం, 9 months to 1 year వరకు బాబుకి ఫీడింగ్ ఇవ్వాలి, మదర్ ఫీడింగ్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ బాబు అనేటువంటి పాప అనేది కంపల్సరీ మదర్ ఫీడింగ్ పైన డిపెండ్ అవుతుంది. 6 months కి ప్రెగ్నెన్సీ రావడం వల్ల ఆ యొక్క ఓవులేషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఇక్కడ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. సఫిషియంట్ గ్రోత్ హార్మోన్స్ అనేటువంటి బాడీలో ఇంకా అంటే ఒక పక్క ఫీడింగ్ వెళ్ళిపోతుంటాయి, లాక్టేషన్ పీరియడ్ అయిపోలేదు కాబట్టి ఒక పక్క పీరియడ్స్ కోసం హార్మోన్స్ డెవలప్ కావాలి. ఈ రెండింటి డిస్టర్బెన్స్ వల్ల, హార్మోన్ డిస్టర్బెన్స్ వల్ల కంపల్సరీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఫీడింగ్ ప్రెగ్నెన్సీ మంచిది కాదు. ఒక ప్రెగ్నెన్సీకి ఇంకో ప్రెగ్నెన్సీకి మినిమం 2 years గ్యాప్ ఉంటే మంచిది. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్, ఇట్ ఈస్ ఎ సిస్టమ్ జనరల్గా మనకు. సో మనం 1 yearలో ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నా సరే డిస్టర్బెన్స్ ఉంటాయి. 2 years తర్వాత అయితే మన బాడీ ఒక స్ట్రాంగ్ రికవరీ కండిషన్లో ఉంటుంది, నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి రెడీ అవుతుంది.